సంక్రాంతి పండుగ వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. అందులోనూ కోడి పందాలకు పెట్టింది పేరైన భీమవరానికి పండుగ సీజన్లో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. ఇప్పటికే సందర్శకుల తాకిడి పెరగడంతో పట్టణంలోని హోటళ్లన్నీ సందడిగా మారాయి. మరోపక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు స్థానిక వంటకాలతో రుచులు చూపించడానికి రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా భీమవరం వస్తూ ఉంటారు. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కోడి పందాలు ఆడడానికి, చూడడానికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటోంది. దాంతో నెల రోజుల ముందే హోటళ్లలోని రూములన్నీ ఫుల్ అయిపోయాయి. పట్టణంలో చిన్న చితక లాడ్జీలతో పాటు 3 స్టార్ హోటళ్లు 40 వరకు ఉన్నాయి. వీటన్నింటితో కలిపి 800 వరకు రూములున్నాయి. చాలా మంది ముందుగా హోటల్ రూమ్లను బుక్ చేసేసుకున్నారు. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని రూమ్ల టారిఫ్లు కూడా హోటళ్ల యజమానులు భారీగానే పెంచేశారు. 500 రూపాయలుండే రూమ్ రెంట్ ఇప్పుడు ఏకంగా 1500 రూపాయలకు చేరింది. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా ప్యాకేజీలు కూడా అమలు చేస్తున్నాయి. రూమ్ రెంట్, ఆహారం, ట్రాన్స్పోర్ట్ అన్నింటినీ ప్యాకేజ్ గా ఆఫర్ చేస్తున్నాయి. ఇటువంటి ప్యాకేజీలు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక సంక్రాంతి అతిథులకు స్థానిక రుచులతో పాటు ఇండియన్, కాంటినెంటల్, చైనీస్ వంటకాలను వండి వడ్డించడానికి స్థానిక రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. నాటుకోడి పులుసు, రాగి సంకటి, చేపల పులుసు, కౌజుపిట్ట బిర్యానీ, గోంగూర మటన్, పీతల ఫ్రై, రొయ్యల వేపుడు ఇలా పెద్ద లిస్టే సిద్ధం చేసేశాయి. సాంప్రదాయ వంటకాలతో పాటు బెంగాలీ, చైనీస్, తండూరీ, మొగలాయి వంటకాలను సిద్ధం చేస్తున్నారు రెస్టారెంట్ల యజమానులు. వెరైటీ వంటకాల తయారీకి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక చెఫ్లను తీసుకొస్తున్నారు. మా రెస్టారెంట్ లో అనేక కొత్త మెనూస్ ఉన్నాయి. ఫిష్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, పంజాబీ బిర్యానీ, నాటుకోడి మిక్స్డ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, ఫిష్ పులుసు, పండుకప్పు వేపుడు, చేపల పకోడీ అనేకమైన భిన్నమైనటువంటి రుచులకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ముఖ్యంగా భీమవరం అనగానే ఆతిథ్యానికి మొదటిగా ఉంటుందండి. మా భీమవరానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి అతిథులకి మేము ఆతిథ్యానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేకమైన ప్రాంతాల నుంచి వస్తారండి. ఇటు మన స్టేట్లో నలుమూల నుంచి కూడా ఇంకా అనేకమైన వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వస్తారండి. ముఖ్యంగా ఇక్కడ ఫిష్ బిర్యానీ అని, మిక్స్డ్ బిర్యానీ అని చాలా ఇష్టపడతా ఉంటారండి. భీమవరంలో ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వెరైటీ రెస్టారెంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. అరబిక్ దేశాల్లో కనిపించే రెస్టారెంట్లు ఇక్కడ కూడా మొదలయ్యాయి. కూర్చునే విధానం, తినే పద్ధతి అంతా డిఫరెంట్ గా ఉండడంతో స్థానికులు సైతం ఈ రెస్టారెంట్ల బాట పడుతున్నారు. అటు సంక్రాంతి అతిథుల కోసం ప్రత్యేకంగా మెనూలను సిద్ధం చేశారు నిర్వాహకులు. ఇట్స్ ఎ ఫీస్ట్ అనమాట నాన్ వెజిటేరియన్స్కి. సో అది కరెక్ట్గా టైం సంక్రాంతి అనేది ఇక్కడ భీమవరంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా బాగా చేసుకుంటారు. కాబట్టి ఈ టైంకి వస్తే చాలా బాగుంటుంది అనిపించి ఈ టైంకి లాంచ్ చేసామండి. సో ఇక్కడ ఎక్కువ అట్రాక్షన్ ఏంటంటే ఫుడ్లో మా స్పెషల్స్ వచ్చేసి జ్యూసీ మటన్ మంది అండ్ ఫిష్ మంది అండ్ బార్బిక్యూ చికెన్ మంది అండి. ప్లేట్ల సైజులు కూడా ఉంటాయండి. సో సింగిల్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది, ఫుల్ ఉంటుంది. సో హాఫ్ వచ్చేసి 2 to 3 మెంబర్స్ తినొచ్చు, ఫుల్ వచ్చేసి 4 to 5 మెంబర్స్. సంక్రాంతి వేడుకలకు వచ్చేవారు ఎక్కువగా స్థానిక రుచులను ఇష్టపడుతూ ఉంటారని అంటున్నారు చెఫ్లు. వారి అభిరుచుల మేరకే వంటకాలను సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. భీమవరంలో బయట వచ్చినండి. ఇంకా మనకి ఎక్కువ అడిగేది ఏంటంటే పండుకప్ప, నాటుకోడి, నెక్స్ట్ కౌన్స్పిట్ట ఈ మ్యాక్సిమం అడుగుతారండి ఎక్కువ శాతం. రొయ్యల పులుసు, బొమ్మిడాయిలు. ఇదండి భీమవరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల తాజా పరిస్థితి. చూసారుగా భీమవరంలోని హోటళ్ళు, రెస్టారెంట్ల పరిస్థితి. ఇప్పటికే ఈ ఊర్లో ఉన్న అన్ని రకాల హోటళ్లలోనే రూములు పూర్తిగా నిండిపోయాయి. మరో పక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం రెస్టారెంట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. అంతేకాకుండా స్థానికంగా లభించే రుచులను వడ్డించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. ఇది భీమవరంలోని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, భీమవరం నుంచి.